అండి అందరికీ ఇప్పుడు టైం అయితే 11 అవుతుందనమాట. 11కి ఎక్కడికి బయలుదేరుతున్నామంటే మా ఊర్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి గదండీ! అక్కడికెళ్తున్నామనమాట ఓటేయటానికి. ఇక ఇంట్లో పనంతా చేసుకొని రెడీ అయ్యామనమాట. రెడీ ఇగ పూలైతే మా ఇంట్లోయే అనమాట. ఇప్పుడు 1 వీక్ అవుతుంది తెచ్చి. అయినా గానీ ఫ్రిడ్జ్‌లో పెడితే ఎంత ఫ్రెష్‌గున్నాయో. ఇక్కడైతే మా పిల్లలు రెడీ అవుతున్నారనమాట. బయటికంటే చాలసలు వాళ్ళకి ఎక్కడలేని ఎనర్జీ అంతా వస్తదనమాట. ఇంట్లో ఉన్నామంటే ఒక్క నిమిషం ఉండరు గానీ ఎక్కడికైనా బయటికెళ్తాను అంటే టక రెడీ అయితారనమాట. వాళ్ళంత ఎనర్జిటిక్‌గా ఉంటారు బయటికెళ్దాం. ఇంట్లో ఉన్నామంటే అస్సలుండరు. చికా చేస్తారనమాట. వెళ్ళేదే నైట్ పూట. చలికాలం చల్లటి గాలి చెవులోకెళ్తుంది. చలి పుడుతుందని పిల్లలకి స్వెటర్స్ ఏసాను. మంకీ క్యాప్ పెట్టాననమాట. ఇంత లేట్‌గా ఎందుకెళ్తాను అంటే మా బావ లేట్‌గా వచ్చాడనమాట డ్యూటీ నుంచి. తను డ్యూటీ చేసుకోవాలి గదా! లేట్‌గా మార్నింగ్ పోదామంటే మార్నింగ్ వెళ్ళేసరికి ఇంకా లేట్ అవుతుంది. చలికి 5కే వెళ్ళాలి. మళ్ళీ మార్నింగ్ డ్యూటీకెళ్ళాలి మా బావ. అందుకే ఇదంతా రిస్క్ ఎందుకు నైటే తోలి మిమ్మల్ని మార్నింగ్ నేను లేసి ఒక్కడినే వచ్చి డ్యూటీకెళ్తా అని చెప్పాడు. అందుకే మేము వెళ్ళాము. ఇంటికి పోయేసరికి మా నాన్న షాక్ అయ్యిండు. చెప్పకుండా వెళ్ళాము మా నాన్నకి వస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇయ్యలేదనమాట. అలా మనవన్ని, మనవరాల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు మా నాన్న. చాలాసేపు ఆడుకొని కొంచెం మాట్లాడుకొని ఇక పండుకున్నాం. నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.